నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి మామిడికాయతో ఐస్ క్రీమ్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బాగా పండిన మామిడి పండు ఒకటి తీసుకోవాలి, చాలా తీయగా ఉంది, తీసుకోవాలండి. అలాగే 3 స్పూన్ల గోధుమ పిండి, 1 స్పూన్ వెన్న, 2 స్పూన్ల పాల పొడి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 3 స్పూన్ల పంచదార మరియు పాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో గోధుమ పిండిని వేసుకొని దూరగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనకు గోధుమ పిండి వేగిపోతే మంచి స్మెల్ వస్తుందండి. దాన్ని బట్టి మనం గోధుమ పిండి వేగిందో లేదో తెలుసుకోవచ్చు. ఇక్కడ గోధుమ పిండి వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని ఇందులో పాలు పోసుకొని మరిగించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో మనం పంచదారని వేసుకోవాలి. పంచదారని వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు పాలు బాగా మరగాలి. ఇప్పుడు మనం వేయించుకున్న గోధుమ పిండిలో పాల పొడిని, కార్న్ఫ్లోర్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఈ వీడియోలో చూపెట్టిన విధంగా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పాలు చూడండి మరుగుతున్నాయి కదా. పాలు బాగా మరిగాయి అనుకున్నప్పుడు మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని, మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. నాకు ఈ మిశ్రమం అనేది ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ పట్టాను. ఇప్పుడు ఈ పట్టిన దానిలో మనం వెన్నను వేసుకోవాలి. మీ దగ్గర వెన్న లేకపోతే పాల మీద అట్టు ఉన్నా సరిపోతుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకున్న దాన్ని మిశ్రమాన్ని ఒక బాక్స్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ని మనం 6 నుంచి 7 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ 8 గంటలు టైం పట్టిందండి. చూసారు కదా, ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. మనం జాగ్రత్తగా తీయాలండి, లేకపోతే మనకు మధ్యలో కట్ అవుతూ వస్తుంది ఐస్ క్రీమ్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. మీరు కనుక ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో పిల్లలకి ఇలా పెట్టారంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా హెల్తీగా తింటారు. ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి మీ పిల్లలకి కూడా మీరు. ఇప్పుడు నేను ఇక్కడ గార్నిష్ కోసం ఇక్కడ టూటీ ఫ్రూటీ అండ్ బాదంలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.